సో మనతో పాటు తుమ్ శ్యామ్ ఇంకా వడగం యమున గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఒకవేళ వాళ్ళు గెలిస్తే అసలు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? అసలు వార్డ్‌ని ఎలా డెవలప్‌మెంట్ చేస్తున్నారు అనుకుంటారు? నమస్తే అన్న. అన్న ఇప్పుడు ప్రస్తుతము ఎలక్షన్స్ వచ్చాయి కదా! ఒకవేళ గెలిస్తే ఫస్ట్ 100 డేస్‌లో ఏం పని చేద్దాం అనుకున్నారు అన్న? ఫస్ట్ 100 డేస్ లో మా 9th వార్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే డివిఎన్ఆర్ అపార్ట్మెంట్ దగ్గర రోడ్స్ కానివ్వండి, రోడ్స్ కనెక్టివిటీ, దాని ముందు ఉన్న కాలువలు కూడా మనం చేయడం జరిగింది. మా మల్లేష్ సార్ ఆధ్వర్యంలో ఆ కాలువకి సంబంధించిన నాలకు సంబంధించిన నిధులు కూడా భారీగా మంజూరు చేస్తున్నారు. ఆధ్వర్యం దాంతో పాటు రోడ్స్ కనెక్టివిటీ కానివ్వండి, వాళ్ళ దగ్గర వాటర్ లైటింగ్ కనెక్టివిటీ కానీ, అలాగే కొంచెం ముందుకు రాగానే ఒడ్డెర బస్తీ ఉంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి ఆ ప్రాబ్లమ్స్ తో పాటు కింద ఒక యాదవ బస్తీ ఉంది. అక్కడ ఒక మాకు సంబంధించిన వాటికి సంబంధించిన ఒక 150, 120 మంది ఓటర్లు దాకా అక్కడ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ, డ్రైనేజ్ కనెక్టివిటీ, వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కానివ్వండి, వేరే అతిరిత ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఆ 100 ప్రణాళికలో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. అలాగే హెచ్బిఎల్ రిక్వెస్ట్ స్టాప్ దగ్గర మా వార్డులో కొన్ని మాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ మేము వార్డ్ నెంబర్గా చేసినప్పుడు మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి సార్ సొంత నిధులతోటి అక్కడ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానీ చేయించడం జరిగింది. అలాగే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఉన్నాయి. అక్కడ రోడ్ కనెక్టివిటీ, డ్రైనేజ్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, మేము 100 డేస్ ప్రణాళికలు ఇవన్నీ కంప్లీట్ చేస్తామని మేము మా 9వ వార్డు మా సభ్యుల నుంచి కూడా అందరి తరపు నుంచి కూడా కంప్లీట్ గా పూర్తి చేసి మా వాగ్దానాన్ని మేము తీసుకుంటాం. అయితే అన్న ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ అయితే పాలనలో ఉంది. సో కాంగ్రెస్ నుంచి మీకు ఎలాంటి అడ్డంకులైనా రావచ్చు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ లో హయాంలో ఉన్నప్పుడు కొన్ని పనులు అవుతుండగా మధ్యలో అయిపోయినాయి కాంగ్రెస్ రాగానే. సో ఇప్పుడు ఆ పనులను ఏమైనా ముంగడు తీసుకురావడానికి ఏమైనా చేస్తారా, లేకపోతే ఎలా అన్నది? ప్రస్తుతానికి మా ప్రభుత్వం మారాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కనీసం కట్టడం మట్టి కూడా ఇక్కడ పోయలేదు. పాలన కాదని మా అలియాబాద్ విలేజ్ కూడా కనీసం ఒక ₹1,00,000 ఫండ్ వరకు కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత అలియాబాద్ మున్సిపాలిటీ ఏర్పడడం జరిగింది. మా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే కార్యక్రమాలు మునుపటి ఉన్నాయో అవి ఎక్కడున్నాయి, ఎక్కడేసిన కూడా అక్కడే ఉన్నాయి. మళ్ళీ మేము వచ్చినాక మా మున్సిపల్ ఇప్పుడు అలియాబాద్ మున్సిపాలిటీలో మా 9వ వార్డు గెలిచాక మా వార్డు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము ప్రభుత్వంతో హెచ్చరించి ప్రభుత్వంతో కొట్లాడి మా మున్సిపల్తో ఏర్పడ్డాక చైర్మన్స్ వస్తారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, అలాగే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి గురించి మేము కొట్లాడి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించి ప్రభుత్వంతో మేము చెప్పుకొని మాకు రావాల్సిన నిధులు ఏదో ఉన్నాయో గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఆ నిధులన్నీ తీసుకొచ్చి మా వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మా ప్రజలకు మరొకసారి దాన్ని చెప్తున్నాం. అయితే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని అన్నారు. 6 గ్యారెంటీలు చెప్పి అందులో రైతు భరోసా, మహాలక్ష్మి స్కీమ్ అన్నారు. అయితే ప్రజలను చూస్తే మోసం చేసిరు ఇప్పుడు. సో దాని గురించి ఏమంటారు అన్న? అసలు మోసం ఎలా చూస్తుంది? రైతు భరోసా అనేది ఫేక్ అండి. అందరికి రాలేదు. ప్రజెంట్ రైతు భరోసా అనేది ఫేక్. మాల్యాబాద్ కూడా రైతు భరోసా అందరికి పడలేదు. అలాగే మహాలక్ష్మి పథకం అంటారా, మా అలియాబాద్ మున్సిపాలిటీలో 22,000 మంది జనాభా ఉన్నారు. ఒక్కరికి కూడా మహాలక్ష్మి పథకం కింద ₹2,500 రాలేదు. ఇంటింటి కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు. ఆ కరెంట్లో కూడా ఒకరికి రావడం, ఒకరికి రావకపోవడం అలాంటివి కూడా జరిగినాయి. ఫ్రీ గ్యాస్ ఒక ఫస్ట్ అని చెప్పినప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు ఒక మంత్ మాత్రమే ఫ్రీ గ్యాస్ అని చెప్పి దాంట్లో ఒక 30-40% మాత్రమే సబ్సిడీ పడింది. అది 1 మంత్, దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 25 నెలలు, 26 నెలలు గడుస్తుంది. 26 నెలల్లో కూడా గ్యాస్ సబ్సిడీ అనేది ఎక్కడ లేదు ప్రస్తుతానికి. అలాగే ఇంకా 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అని చెప్పి ఫ్రీగా ఆడవాళ్ళకి బస్సులో ఫ్రీ ఇస్తున్నారు, మగవాళ్ళకి డబల్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతర విషయంలో 4,000 స్పెషల్ బస్సులు గవర్నమెంట్ వేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. దాంట్లో ఆడవాళ్ళకి ఫ్రీ అని పెట్టేసి మగవాళ్ళకి డబల్ ఛార్జ్ పెట్టినారు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆ టికెట్స్ మీద కూడా మీకు ఉంటుంది స్పెషల్ ఛార్జ్, స్పెషల్ అని అవి ఇవన్నీ వేస్తున్నారు. దాంట్లో కూడా ఏదో ఒక లోపం అని చెప్పి ఇక్కడ మనం పెడుతున్నారు, సంకేతాల లోపం అని ఇక్కడ పెట్టేసుకుని ఏదో ఒకటి అక్కడ స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అని ఎలా పెడతారో అలా కండిషన్ అప్లై అని పెడుతున్నారు. మొత్తం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 420 అని ఇచ్చారు. ఆ 420 స్కీమ్ లోనే ఎలా ఉంది, ఆ పేరెంట్ అనేది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆ మీడియా తరఫున కూడా చెప్తున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీగా అలియాబాద్ మున్సిపాలిటీలో కాకుండా మూడుచింతల మున్సిపాలిటీ, అలియాబాద్ మున్సిపాలిటీ, ఎల్లంపేట మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కేసీఆర్ గారిని మళ్ళొకసారి సీఎం చేస్తాము. అలాగే మా మల్లారెడ్డి సార్ని మళ్ళొకసారి కూడా మేము మినిస్టర్ హోదాలో చూడాలని మేము అందరం తాపత్రయపడుతున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి సార్కి పేరును ధన్యవాదాలు, పదవులు చేస్తున్నాము. మా వార్డు సభ్యులు మమ్మల్ని అందరూ కూడా అందరం క్లారిటీగా ఒకరి వాడు ఒకరు అందరం సానుకూలంగా ఇచ్చుకుంటే ప్రతి ఒక్కరి మల్యాబాద్లో ఉన్న 22 సీట్లు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ కౌన్సిల్ 20 మున్సిపల్ సీట్ల కౌన్సిల్ కూడా మా జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అయితే మీకు గట్టి కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు మీ వార్డులో? ఇప్పుడు మా కాంపిటీషన్ అంటూ ఏం లేదు సార్. మా కాంపిటీషన్ అనేది మా 2 సంవత్సరాల కింద చేసిన మా ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేసిన విధి విధానాలు
ప్రభుత్వం చేసిన మంచి పనులు అవే మా కాంపిటీషన్, మేమే కాంపిటీషన్, మాకు ఎవరు కాంపిటీషన్ లేరు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, పబ్లిక్ ఎక్కడ పోయినా మీకు చెప్తున్నారు 2,500 ఇచ్చారా లేదు, మీకు రైతు బంధు వచ్చిందా లేదు, రైతు భరోసా వచ్చిందా లేదు, అలాంటి స్కీమ్లు ఎన్నో ఉన్నాయి, అవి పబ్లిక్ చేయట్లేదు. మన కేసీఆర్ ప్రభుత్వం మాకున్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం మాకున్నప్పుడు రోజు వాటర్ వచ్చేది. ఇప్పుడు డే బై డే లేదా 2 days ఒకసారి వాటర్ మాకు వస్తుంది. దాంట్లో పవర్ మాకు 24/7 పవర్ ఉండే, ఏదైనా ఇన్ కేస్ షార్ట్ సర్క్యూట్ అయింది లేదా అనివార్య కారణాలు పవర్ కట్ అయింది తప్ప ఇప్పుడు డైలీ 1 hour 2 hours అలా పవర్ కటింగ్ అవుతూనే ఉంది. ఆ పవర్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ అయితే ఏమంటుందంటే మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పులు పాలు చేసి వెళ్ళిపోయింది, ఆ అప్పులు అప్పుపించడానికి అయిపోతుంది మాకు టైం అది ఇది అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? బీఆర్ఎస్ పాలనలో ప్రజెంట్ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏదున్నాయి, 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మా ప్రభుత్వం లేదు, అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం మీకు ఏం చెప్పింది? దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల కోట్లు మాత్రమే అప్పు చేస్తున్నారని చెప్తుంది. దాదాపు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఉన్నారు, కేటీఆర్ గారు సీరియస్ చెప్పారు, మేము అప్పు చేసినాం. ఏం చేసినాం? అప్పు చేసి కాళేశ్వరం కట్టాం, అప్పు చేసినాం. మేము ప్రజాభవన్ కట్టినాం, అప్పు చేసినాం. ఒక కొత్త సచివాలయం నిర్మించుకున్నాం, అప్పు చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్థాపించినాం, అప్పు చేసినాం. అలాంటి ఎన్నో పనులు చేసింది మా ప్రభుత్వం. అప్పు చేయలేదని మేము అన్నట్టు అప్పు చేసినాం. ఎంత చేసినాం? 2 లక్షల 3 కోట్లు అప్పు చేసినాం. కానీ ప్రభుత్వం మా మీద వేస్తున్న నిందలు ఎంత? 8 లక్షల కోట్లు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ లో ఆల్రెడీ అడాఫిట్స్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేసింది. ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఎవరైతే ఉన్నారో, హోమ్ మినిస్టర్ అయితే ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారిని నిర్మలా సీతారామన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? 2,35,000 కోట్ల నుంచి మొదలు పెడితే 3 లక్షల కోట్ల వరకు మాత్రం అప్పు చేశారు. అప్పుడు మిగిలిన బడ్జెట్ ఎంత ఉంది? దానికి అనుగుణ ప్రాజెక్టులు వచ్చాయి, డెవలప్మెంట్ జరిగింది, వాటర్ సొల్యూషన్ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 2,32 లక్షల ఎకరాలు ఆయకట్టకి సాగునీరు అందుతుంది. ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఇవాళ మేము అందరం తాగుతున్నాము అనుకుంటే మేము గోదావరి వాటరే తాగుతున్నాం. ఇవాళ సార్ చెప్తున్నారు హైదరాబాద్ సిటీకి మేము వాటర్ తీసుకొస్తాము అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే పెద్ద బోగస్ అన్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కి ఆ మూసీ నది వాటరే కావచ్చు, హిమాయసాగర్ వాటరే కావచ్చు, హైదరాబాద్ కలకాలేడే వాటర్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, సీఎం సార్ ఏమైతే చెప్తున్నారో అవన్నీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న దిగువ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, కొండపోచమ్మ రిజర్వాయర్ కావచ్చు, మల్లన్న సాగర్ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ నుంచి మాత్రమే మనకు సిటీకి వాటర్ వస్తుంది. ఆ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కట్టింది, కేసీఆర్ గారు కట్టారు. ఇదే అండి. సో మొత్తానికి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు అన్నది? మెజారిటీతో గెలుస్తామా సార్? మంచి మెజారిటీతో గెలుస్తాము. మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము గెలవాలి, భారీ మెజారిటీతో గెలవాలని మాత్రం మా తాపత్రయం ఉంది. మాకు ఈ టికెట్ విషయంలో చాలా మంది మాకు సపోర్ట్ చేశారు. సార్ కూడా మా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా గెలవాలి, మీకు యువత మంచిగా ఉంది, యూత్ మంచిగా ఉన్నారు, గేసి మీరు ఊరికి పనులు చేయించుకోండి, మా సపోర్ట్ పూర్తి సపోర్ట్గా మీకు ఖచ్చితంగా మీ అలియాబాద్ మున్సిపాలిటీ పూర్తి సహకారం అందిస్తామని సార్ మాకు ప్రామిస్ చేయడం జరిగింది. మాకు ఏదైతే ఈ ఆపర్చునిటీ ఇచ్చారో ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని సార్ నిలబెడతామని ధీమా వ్యక్తం చేస్తాం. అక్క మీరు చెప్పండి అక్క, మొత్తానికి ఇప్పుడు మా సైడ్ నుంచి మా ఛానల్ తరపు నుంచి మీ ప్రజలకి ఏం హామీ ఇస్తున్నారు? వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం, గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి మరి సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేసినారు అంటే బతుకమ్మ శారీస్ ఆపేసినారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసము వాళ్ళు ఆపేసి ఇప్పుడు వాళ్ళు ప్లస్ పాయింట్ చేసుకున్నారు. అవి ఎప్పుడో బతుకమ్మ ఫెస్టివల్కి ఇచ్చేటివి ఇప్పుడు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు ఇచ్చినారు. దాని గురించి కూడా నామినేషన్స్ ఆపేసినారు. సో మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్పారు.